దేవాదాయ శాఖ మంజూరు చేసిన నిధులు విడుదల చేసేందుకు లంచం డిమాండ్ చేసిన లంచగొండి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతపురం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం రామలింగయ్యపల్లిలో ఓ ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్టు 10 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ డబ్బును మొదట గతంలో 5 లక్షల రూపాయలు, రెండవసారి 3 లక్షల రూపాయలు దేవాదాయ శాఖ అధికారులు ఆ గ్రామస్తులకు అందజేశారు. ఇక చివరిగా 2 లక్షల రూపాయలు అందజేసేందుకు అనంతపురం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే బేరమాడి చివరకు 25,000 రూపాయలకు ఒప్పుకొని ఆ డబ్బు తీసుకుంటుండగా ముందే అందిన సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారి డిఎస్పీ ప్రసాద్ రెడ్డి, ఇన్స్పెక్టర్ హమీద్ ఖాన్ వారి సిబ్బంది వలపన్ని పట్టుకున్నారు. ఇతను గతంలో కూడా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు సమాచారం. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ మరో వారంలో రిటైర్డ్ కాబోతుండగా చివరి రోజుల్లో తన అసలు బండారం బయట పెట్టుకున్నాడు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్పై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఈరోజు అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ శ్రీ గంజి మల్లికార్జున గారు పుట్లూరు మండలం చెర్లోపల్లిలో ఉన్నటువంటి ఆలయ కమిటీ చైర్మన్ మూలి వెంకటరామరెడ్డి దగ్గర 25,000 రూపాయల లంచం డబ్బులు తీసుకుంటూ ట్రాప్ అవ్వడం జరిగింది. ఇది ఏమి నేపథ్యం అని అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక టెంపుల్ కట్టుకోవడానికి వాళ్ళ గ్రామంలో 10 లక్షల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశారు. అందులో భాగంగా 5 లక్షలు గతంలో చెక్ ఇచ్చేశారు. ఒక 2-3 నెలల కిందట కూడా 3 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చేందుకు మన అసిస్టెంట్ కమిషనర్ గారు 30,000 డబ్బులు అడిగారు. రిపే చేస్తే 25,000 ఇమ్మన్నారు. ఈరోజు డబ్బు తీసుకుంటూ పట్టుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ చెర్లోపల్లి. ఆలయ కమిటీ ముందు అంటే 3 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు గతంలో. అప్పుడు డబ్బులు అడిగాడు అతను, దాన్ని డిమాండ్ చేయలేదు. రిమైనింగ్ 2 లక్షల చెక్ రూపాయలు తీసుకోవడానికి వచ్చినప్పుడు డబ్బులు అడిగారు, డిమాండ్ చేశారు. అప్పుడు ఇచ్చిన చెక్కుకి ఇప్పుడు చెక్కుకు అంతా కలిపి 30,000 డబ్బులు అడిగారు. 25,000 డబ్బులు తీసుకుని ఈరోజు దొరికిపోయారు. ఓకేనా? అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ప్రభుత్వ అధికారులు వాళ్ళు చేయవలసినటువంటి పనులకు డబ్బులు డిమాండ్ చేస్తే కనుక ఏసీబీ వారికి నిరభ్యంతరంగా మాకు కాల్ చేసి చెప్పవచ్చు, లేదా ఏసీబీ హెడ్ ఆఫీస్ నిర్వహిస్తున్నటువంటి టోల్ ఫ్రీ నంబర్ 1064 కూడా ఫోన్ చేసి చెప్పవచ్చు. వాట్సాప్ నంబర్ 9440446106 కూడా ఫోన్ చేసి వాళ్ళు ఫిర్యాదు చేయవచ్చు. తర్వాత మన ఏసీబీ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ నంబర్లు కూడా మీకు చెప్తున్నాను. మోహన్ ప్రసాద్ 8374721326, హమీద్ ఖాన్ 9491305616, రామకృష్ణయ్య గారు 7013377023, జయమ్మ గారు 9440446182. ఈ నెంబర్లకు కూడా ఫోన్ చేసి చెప్పవచ్చు.